చంద్రబాబు నాయుడు గారి అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ మావిగన్ దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్స్ నడుస్తున్నాయి. నా ఒపీనియన్ ప్రకారం అమరావతి అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్, లావిష్ మిషన్, ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్. ఇట్లా చిటికలో అయిపోయేది అయితే కాదు. అమరావతి అనేది చాలా చాలా ఓపిక పట్టాలి, సహనంతో వేచి చూడాలి. నెక్స్ట్, వైఎస్ జగన్ ప్రపోజ్ చేసిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్. దీని గురించి అమరావతికి కష్టపడినట్టు కష్టపడక్కర్లేదు, అంతలాగా గ్రౌండ్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వనరుల్ని సరిగ్గా వినియోగించుకుంటూ కొత్తవి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎంత మేరకు ల్యాండ్ పూలింగ్ అవసరమో అంత మేరకే చేసుకుని ఉన్న వనరుల్ని సరిగ్గా వినియోగించుకుని రెవెన్యూ జనరేట్ చేయడమే ఈ మావిగన్ యొక్క కాన్సెప్ట్. మీ అందరికీ ఇంకా బాగా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. అమరావతి అనేది ఒక పాన్ వరల్డ్ భారీ బడ్జెట్ సినిమా. RRR, బాహుబలి లాగా షూటింగ్ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మధ్యలో షూటింగ్ డిలేస్ ఉంటాయి, రీషూట్స్ ఉంటాయి. కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత, ఎన్నో కష్టాలు పడి రిలీజ్ చేసిన తర్వాత గ్లోబల్ రీచ్ ఉంటుంది, అవార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా గట్టిగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, హెవీ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, ఆ సినిమా తీయడానికి పట్టిన సమయం, ఆ లాంగ్ డ్యూరేషన్, ఎంతో ఓర్పు సహనం ఉంటే తప్పితే ఇది సాధ్యం కాదు. కమింగ్ టు మావిగన్, ఇది ఒక మీడియం బడ్జెట్ రీజనల్ మూవీ. ఇందాక అమరావతికి మనం బాహుబలి అనుకున్నాం కదా, మావిగన్ కి మనం ప్రభాస్ మిర్చి సినిమా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. డెబ్యూ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టరు, ఉన్న బడ్జెట్లోనే ఉన్న డబ్బులతోనే ప్రాజెక్ట్ ని ఫినిష్ చేస్తూ ఉంటారు, సినిమాని రిలీజ్ చేసి హిట్ కొట్టేస్తూ ఉంటారు. మావిగన్ కాన్సెప్ట్ కూడా అంతే, పకడ్బందీగా బడ్జెట్ ని ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసేయడం. సో ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, బాహుబలి అమరావతి ఈజ్ ఏ మ్యాగ్నమ్ ఓపస్, గ్లోబల్ రీచ్ ఉంటుంది. మిర్చి మావిగన్ ఒక రీజనల్ సూపర్ హిట్ మూవీ. సో మనం మరింత డీప్ డైవ్ చేసే ముందు, మావిగన్ ఈజ్ నాట్ ఏ మ్యాగ్నమ్ ఓపస్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అమరావతి గురించి మనం మాట్లాడుకునే ముందు హైదరాబాద్ గురించి కూడా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకోవాలి. హైదరాబాద్ కి 400 ఏళ్ల చరిత్ర ఉంది, నిజాం పాలనలోనే కాస్త అభివృద్ధి చెందింది. ప్రభుత్వ భవనాలు కావచ్చు, మౌలిక వసతులు, కొన్ని వనరులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇవన్నీ కొన్ని నిజాం పాలనలోనే డెవలప్ అవడం జరిగింది. 1956 సంవత్సరంలో హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా మారింది. 1956 నుంచి 90s వరకు వెస్ట్ హైదరాబాద్ అంటే మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గ్, ఈ ఏరియాస్ అన్ని, అలానే నార్త్ వెస్ట్ హైదరాబాద్, కూకట్పల్లి, KPHP, నిజాంపేట్, మియాపూర్, బాచ్పల్లి, ఈ ఏరియాస్ అన్ని కూడా అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు. కానీ ఎప్పుడైతే వెస్ట్ హైదరాబాద్ లో హైటెక్ సిటీ అనేది డెవలప్మెంట్ అవ్వడం స్టార్ట్ అయిందో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్యారలల్ గా డెవలప్మెంట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఏది కూడా ఓవర్ నైట్ లో ట్రాన్స్ఫార్మ్ కాలేదు, ఎన్నో ఏళ్ల కష్టం. 1990లో పడ్డ కష్టం 2026 సంవత్సరంలో ఫలితాన్ని ఇస్తోంది. సో వెస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ అయిన డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నార్త్ వెస్ట్ హైదరాబాద్ వరకు విస్తరించింది. కూకట్పల్లి, KPHP, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, ఈ ఏరియాస్ లోకి ప్రజలు మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు, రియల్ ఎస్టేట్ పెరిగింది. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రాజధాని ప్రాంతంలోకి మైగ్రేట్ అవ్వక ముందు, అయిన తర్వాత మేజర్ గా ఆలోచించేది ఏంటో తెలుసా, జాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఫర్ సపోజ్ నా జాబ్ పోయింది, వెంటనే నేను వేరే జాబ్ గ్రాప్ చేసుకోగలుగుతానా లేదా అని ఆలోచిస్తారు. 2, మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని ఆలోచిస్తారు. అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ సరిగ్గా ఉంటేనే కదా మనం అక్కడ ఉండగలుగుతాం. మొబిలిటీ అంతా ప్రాపర్గా ఉంటేనే కదా మనం అక్కడికన్నా సింపుల్ గా వెళ్ళగలుగుతాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని ఆలోచిస్తారు. 3, తమ పిల్లలు చదువుకోవడానికి సరైన విద్యా సంస్థలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తారు. తమ భార్య పిల్లలకి ఏమైనా అనారోగ్యం వస్తే వెంటనే చేర్పించడానికి సరైన హాస్పిటల్స్ ఉన్నాయా, మంచి డాక్టర్స్ ఉన్నారా లేదా అని ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్. ఇవన్నీ కూడా, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఒక రాజధాని ప్రాంతంలో ఉంటే ఆటోమేటికల్లీ ప్రజలు మైగ్రేట్ అవుతారు. క్యాపిటల్ రీజియన్ లో డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్ మోడ్ లో ఉండాలి. గ్రాఫ్ అనేది పతాక స్థాయికి చేరిపోయి మళ్ళీ సడన్ గా డ్రాప్ అయిపోకూడదు. ఇది బేసిక్ రూల్. ఒకవేళ అలా అయితే ఇన్వెస్టర్స్ కి నమ్మకం ఏర్పడదు. అండ్ పర్యావరణం, శాంతి భద్రతలు, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ కి మనం ఇచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్. హైదరాబాద్ లో ఇదంతా ఉంది కాబట్టి నెంబర్ 1 క్యాపిటల్ సిటీ అయింది. సేమ్ టు సేమ్ అమరావతిలో కూడా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు ప్రోగ్రెసివ్ మోడ్ లో ఉంటే. ఈ ఓవరాల్ ఇష్యూలో బిగ్గెస్ట్ వరీ ఏంటో తెలుసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 1 డికేడ్ కి పైగా పూర్తయినా కానీ అమరావతి డెవలప్మెంట్ ఇంకా ఇనీషియల్ స్టేజెస్ లోనే ఉండడం. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. 2014 నుంచి 2019 దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం. ఆ కారణం వల్లే టీడీపీ అలయన్స్ నుంచి బయటకు వచ్చేసింది, బీజేపీతో ఫైట్ చేసింది. ఇక 2019లో వైఎస్ జగన్ గెలిచిన తర్వాత జగన్ తీసుకున్న స్టాండ్ కూడా అమరావతి పత్రానికి కారణమైంది. ఇక వైఎస్ జగన్ గవర్నమెంట్ లో 2 ఏళ్లు కోవిడ్ కి తీసేస్తే మిగతా 3 ఏళ్లు కూడా ఆయన ఎక్కువ నవరత్నాలపైనే ఫోకస్ పెట్టారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా స్కీమ్స్ కి పనిచేశారు. అమరావతి డెవలప్మెంట్ ని డోంట్ కేర్ అన్నారు. క్యాపిటల్ రీజియన్ గా అమరావతిని ఫస్ట్ నుంచి వైఎస్ జగన్, వైసీపీ అపోజ్ చేస్తూనే వచ్చారు. దీని వెనక 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది జగన్ వాదన. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, రాజధాని ప్రకటనకి ముందే ఒక పర్టికులర్ కమ్యూనిటీ, టీడీపీ పొలిటీషియన్స్ అమరావతి చుట్టుపక్కల భూములు కొనేశారు అని చెప్పి జగన్ ఆరోపించారు. వన్స్ రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత ఆటోమేటికల్లీ సదరు పొలిటీషియన్స్ కి సంబంధించిన భూములు, ఆ పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన భూములు రేట్లు పెరిగిపోతాయి, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు పెరిగిపోతాయి, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికే ఆడుతున్న డ్రామా ఇదంతా అని చెప్పి జగన్ ఆరోపించడం జరిగింది. దీనికోసం
ఆయన గవర్నమెంట్లో సిట్ విచారం కూడా ఏర్పాటు చేశారు. అయితే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్కి వ్యతిరేకంగా వచ్చాయి. అది కొనుక్కునే వాళ్ళ ఇష్టం, అమ్మే వాళ్ళ ఇష్టం, దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనలేమని చెప్పి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సెకండ్ రీజన్, వర్షం వస్తే అమరావతి మునిగిపోతుంది, ఇది ఒక ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా, రాజధానిగా కరెక్ట్ ప్లేస్ కాదు అనేది వైసీపీ వాదన. సరే, వర్షం వస్తే అమరావతి మునిగిపోతుంది, కానీ దానికి సంబంధించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నామా, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా కట్టామా అంటే వైసీపీ గవర్నమెంట్లో అలాంటి చర్యలు ఏమీ తీసుకోలేదు. అసలు అమరావతి ప్రాంతంలో ఫ్లడ్స్కి కారణం ఏంటి, దానికోసం ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటి తెలుసుకుందాం. అమరావతిలోకి వరద నీరు రావడానికి ముఖ్యమైన కారణం కొండవీటి వాగు. వర్షం పడినప్పుడు ఈ కొండవీటి వాగులో ఉన్న నీరు కృష్ణా నదిలోకి వెళ్ళాలి, కానీ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఈ కొండవీటి వాగులో ఉన్న నీరు వెనక్కి తన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని ముంచేయడం జరుగుతుంది. ఇదే మెయిన్ రీజన్. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఏం చేసిందంటే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుందంటే కృష్ణా నదిలో వరద నీరు ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ కొండవీటి వాగులో ఉన్న నీరుని గ్రావిటీ ద్వారా కాకుండా భారీ మోటార్ సహాయంతో నదిలోకి పంపింగ్ చేస్తారు. సెకనుకి వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. దీనివల్ల అమరావతి మునిగిపోయే ప్రమాదం నుంచి బయటపడుతుంది. కేవలం పంపింగ్ ద్వారానే వరద నీటిని బయటికి పంపించట్లేదు, గ్రావిటీ కెనాల్స్ ద్వారా కూడా ఈ వరద నీటిని బయటికి పంపిస్తున్నారు. అంతేకాదు ఈ వరద నీటిని నిల్వ చేయడానికి కృత్రిమ జలాశయాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. సేమ్ అమరావతికి ఏదైతే ఈ ఫ్లడ్ ఇష్యూ ఉందో నెదర్లాండ్స్ దేశానికి కూడా ఉంది. సో అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసే ముందు నెదర్లాండ్స్ నిపుణుల సలహాలు తీసుకునే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అమరావతిలో నిర్మించే ఈ ప్రభుత్వ భవనాలు ఇవన్నీ కూడా వరద మట్టం కంటే పైన ఉండేలాగా పునాదులు నిర్మిస్తున్నారు. సాధారణంగా నదీ తీరం వద్ద ఉన్న ఏ నగరానికైనా ఈ ఫ్లడ్ ఇష్యూ అనేది కామనే, కానీ సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. శివరామకృష్ణ కమిటీ సెంట్రలైజ్డ్ క్యాపిటల్ వద్దు, అమరావతి రాజధానిగా వద్దని చెప్పింది. కానీ టీడీపీ ఎందుకు శివరామకృష్ణ కమిటీని పట్టించుకోలేదంటే అమరావతి అనేది ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ రాయలసీమ వాళ్ళకి కానీ సమాన దూరం, కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. వాటర్ రిసోర్సెస్ మెండుగా ఉన్నాయి, విద్యాలయాలు దగ్గరలో ఉన్నాయి, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, రైల్వేస్ కనెక్టివిటీ బాగుంది, రోడ్వేస్ అన్నీ కూడా అమరావతికి కలిసి వస్తున్నాయి. అండ్ దట్టు ల్యాండ్ పూలింగ్ అనేది సవ్యంగా సాగింది. రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూసేకరణకి సహకరించారు. సో ఓవరాల్గా అన్ని విషయాలు కూడా ఇక్కడ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి అమరావతిని రాజధానిగా టీడీపీ ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్ చెప్తున్నారు కదా, మావిగన్, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఇదంతా కూడా ఈ అమరావతి క్యాపిటల్గా ఉంటే సాధ్యమవుతుంది. ఎందుకంటే అమరావతి క్యాపిటల్గా ఉంటే వన్స్ అది డెవలప్ అయిన తర్వాత ఆ అభివృద్ధి అనేది విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఇదంతా కూడా విస్తరిస్తుంది. సో ఒక రకంగా ఒక మెగా సిటీ అనేది తయారవుతుంది. అండ్ సిఆర్డీఏ పరిధిలో కూడా ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి, ఒక మచిలీపట్నం మినహా. మచిలీపట్నాన్ని విడిగా పోర్ట్ ఏరియాగా అభివృద్ధి చేద్దాం అనేది గవర్నమెంట్ ప్లాన్ అయి ఉండొచ్చు. సో ఈ సిఆర్డీఏ పరిధిలో వైఎస్ జగన్ మావిగన్లో ఏదైతే ప్రపోజ్ చేశారో అవన్నీ కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. సో అమరావతి డెవలప్ అయితే విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ ఆటోమేటికల్లీ డెవలప్ అవుతాయి. కానీ మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇదంతా ఓవర్ నైట్లో అయితే సాధ్యం కాదు, చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్. కానీ వన్స్ అనుకున్నది జరిగితే భవిష్యత్ తరాలకి గొప్ప గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా జరగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కంటిన్యూస్ సపోర్ట్ ఉండాలి, వరల్డ్ బ్యాంక్ నుంచి కంటిన్యూస్ సపోర్ట్ ఉండాలి. వరల్డ్ బ్యాంక్ మనకి సరిపడా నిధులు ఇచ్చేలాగా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్ట్ చేయాలి. అదే విధంగా రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా డెసిషన్ మేకింగ్ లో క్లారిటీ, కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రీవియస్ గవర్నమెంట్ ఏదో డెసిషన్ తీసుకొని ప్రస్తుత గవర్నమెంట్ ఇంకో డెసిషన్ తీసుకొని అలా కన్సిస్టెన్సీ లేకుండా వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రజల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని, భవిష్యత్ తరాల్ని మోసం చేసిన వాళ్ళే అవుతారు. అసలు ఫస్ట్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకోవడం ఆపేయాలి. 2019లో అనుకుంటా ప్రపంచ బ్యాంక్ మనకి అప్పు ఇవ్వడానికి నిరాకరించింది. ఎవరో లెటర్ రాశారు ప్రపంచ బ్యాంక్, అమరావతిలో రైతుల అభిష్టం మేరకు రాజధాని నిర్మాణం జరగట్లేదు, అక్కడ రాజధాని ఉండడం ఎవరికి ఇష్టం లేదని చెప్పి ఒక లెటర్ రాస్తే ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇవ్వడానికి నిరాకరించింది. అలా ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకుని రాష్ట్రాభివృద్ధికి అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ ఓవరాల్ సినారియోలో వైఎస్ జగన్ డెసిషన్ మేకింగ్ గురించి కూడా మనం బ్రీఫ్ గా అనలైజ్ చేసుకోవాలి. ముందు 2014లో అమరావతికి ఓకే అన్నారు, దాని తర్వాత 2019లో 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్స్ గురించి మళ్ళీ వెనక్కి తగ్గారు. వైజాగ్ పరిపాలనా రాజధాని అన్నారు. కానీ వైజాగ్ ప్రజలు ఫస్ట్ నుంచి కూడా మాకు క్యాపిటల్ వద్దని ఒకే స్టాండ్ పై ఉన్నారు. కానీ వైఎస్ జగన్ అవేమీ పట్టించుకోకుండా ఋషికొండపై ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించేశారు. బట్ ఎన్నికల రిజల్ట్ వైసీపీకి ఒక బిగ్ షాక్. దాంతో జగన్ కి అర్థమైంది ఏంటంటే ఇంకొకసారి వైజాగ్ ని క్యాపిటల్ అని అనకూడదని ఫిక్స్ అయిపోయారు. అందుకే మళ్ళీ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రజల్ని ఇంప్రెస్ చేసే విధంగా ఇక్కడ ఓట్ బ్యాంక్ ని మళ్ళీ రాబట్టుకునే దిశగా తన కార్యాచరణ రూపొందించారు. ఈ స్ట్రాటజీలో భాగంగానే వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పి తన ప్లాన్ బి ని బయటపెట్టారు. ఫర్ సపోజ్ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కనుక గెలిస్తే 2019 నుంచి 2024 మధ్య అమరావతికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో మళ్ళీ అదే పరిస్థితిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమరావతి అభివృద్ధి అక్కడక్కడ ఆగిపోతుంది. వైఎస్ జగన్ చెప్పినట్టుగా ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ ఏరియాస్ని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ రెవెన్యూ తెస్తారు, కానీ అమరావతిని అసలు ఆయన పట్టించుకోరు. ఆయన స్టాండ్ ఫస్ట్ నుంచి అమరావతి నాకు వద్దు, అమరావతి విషయంలో ఐ డోంట్ కేర్ అనే విధంగానే ఆయన అడుగులు ఉన్నాయి. ఒకవేళ 2029లో కనుక గెలిస్తే
ఆయన తదుపరి కార్యాచరణ కూడా అమరావతిని పూర్తిగా విస్మరించే దిశగానే ఉంటుంది. సో 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే రాజధాని నిర్మాణం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ముఖ్యంగా యువత వాళ్ళ జాబ్స్ కోసం, నెక్స్ట్ జనరేషన్ యొక్క భవిష్యత్తు కోసం ఖచ్చితంగా క్యాపిటల్ సిటీ, ఒక గ్లోబల్ సిటీ ఉండాలి అని చెప్పి ఎక్కువ శాతం యువత కోరుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అమరావతి సిఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రతి ప్లేస్ లో కూడా వైసీపీకి కాస్త క్లిష్టంగానే ఉంటుంది పరిస్థితి. నేను అధికారంలోకి వచ్చినా గానీ అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను అన్న ఒక మాట ఇస్తే ఏమన్నా సమీకరణాలు మారవచ్చు. కానీ వైఎస్ జగన్ నుంచి అలాంటి స్టేట్మెంట్ మనం ఆశించలేం. ఆయన కూడా అంత ఈజీగా ఇలాంటి స్టేట్మెంట్ ఇయ్యరు. ఎందుకంటే గతంలో అంతలాగా అమరావతిని విమర్శించి మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ యూటర్న్ తీసుకుంటే ఆయన మాటలను ఆయన కాంట్రడిక్ట్ చేసినట్టు భావిస్తారు. సో ఖచ్చితంగా అమరావతి విషయంలో వైఎస్ జగన్ భవిష్యత్తులో ఎలాంటి సానుకూల స్టేట్మెంట్ ఇవ్వకపోవచ్చు. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూటమి గవర్నమెంట్ ఒక స్లో పేస్డ్గా అమరావతి డెవలప్మెంట్ కనుక చేస్తే అది వాళ్ళకే మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎంతో కొంత ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ చూపించాలి అమరావతి విషయంలో. అలా చేయని పక్షంలో వైఎస్ జగన్ మావిగన్ కాన్సెప్ట్కే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే ఇంత డబ్బులు వెచ్చిస్తున్న అమరావతి ఇంకా ఎందుకు డెవలప్ కావట్లేదు అనే ప్రశ్న ప్రతి ఒక్క ఓటర్లో కూడా వస్తుంది. సో ఆటోమేటికలీ ఇంత డబ్బు వృధా చేస్తున్నా కానీ అమరావతి డెవలప్ అవ్వట్లేదు కాబట్టి జగన్ చెప్పిందే రైట్ ఏమో అని చెప్పి కొంతమంది ఆలోచించవచ్చు. కూటమి గవర్నమెంట్ ఓటర్స్ అలా ఆలోచించకుండా చేయడానికి చేయాల్సిన ఒకే ఒక పని ఈ రాబోయే 3 ఏళ్లలో ఎంతో కొంత అభివృద్ధి అమరావతిలో చేసి చూపించాలి. ఎస్, మేము ఇది చేసామని చెప్పి గర్వంగా ప్రజలకు చూపించాలి. అలా ప్రోగ్రెస్ చూపించాలంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే బీజేపీ సపోర్ట్ ఉండాలి, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఉండాలి. అంతేకాదు జనాలు కాస్త క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో 2050, 2060 అంటే అంత ఓపిక ఎవరికి ఉండదు. సో 2029 లోపల ఎంతో కొంత డెవలప్మెంట్ చూపిస్తే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. అలానే ఇన్వెస్టర్స్ కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఎస్, అమరావతి అనేది డెవలప్ అవుతుంది, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చని ఒక నమ్మకం అయితే ఇన్వెస్టర్స్ లో కలుగుతుంది. అటు ఓటు వేసే ఓటర్స్ లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఎస్, అమరావతిలో వీళ్ళు కొంచెం ప్రోగ్రెస్ చూపించారు, మనం వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఓటర్స్ కూడా భావించే అవకాశం ఉంటుంది. సో టీడీపీ అండ్ కూటమి ఇది ఖచ్చితంగా గమనించదగ్గ విషయం. ఇక అమరావతిలో ఏ ఏ సంస్థలకి భూమి కేటాయించారో ఆ వివరాలు తెలుసుకుందాం. డెక్కన్ క్రానికల్ నివేదిక ప్రకారం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అమరావతిలో. అండ్ డెక్కన్ క్రానికల్ నివేదిక ప్రకారం బ్యాంకుల విషయానికి వస్తే ఆర్బీఐ, ఎస్బీఐ, నాబార్డ్, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులన్నిటికీ కూడా స్థలాలు కేటాయించారట అమరావతిలో. అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ భవన్, ఎంఈఏ, పోస్టల్ డిపార్ట్మెంట్, కాగ్, ఎల్ఐసి వంటి సంస్థలకు కూడా అక్కడ స్థలాలు కేటాయించినట్టు తెలుస్తోంది. అండ్ విద్య మరియు వైద్యం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విభాగంలో బిట్స్ పిలాని, ఎక్స్ఎల్ఆర్ఐ, ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, విఐటి వంటి ప్రముఖ యూనివర్సిటీలు, అమృత యూనివర్సిటీస్ కూడా స్థలాలు కేటాయించినట్టు తెలుస్తోంది. అండ్ వైద్యం విషయానికి వస్తే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, నందమూరి బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వంటివి కూడా అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. వాటికి కూడా స్థలాలు కేటాయించడం జరిగింది. అండ్ హాస్పిటాలిటీ అండ్ లైఫ్ స్టైల్ విభాగంలో దస్పల్లా, గ్రీన్ పార్క్, జిఆర్టీ, వరుణ్ హాస్పిటాలిటీ వంటి ప్రముఖ హోటల్ గ్రూప్స్ కూడా అమరావతిలో భూములు కేటాయించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ, రామకృష్ణ మిషన్ వంటి ఆధ్యాత్మిక సంస్థలకు కూడా అక్కడ భూములు కేటాయించడం జరిగింది. మందడం, రాయపూడి ప్రాంతాల్లో హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్స్ అంటే ఎక్కువ మంది నివసించేలా భారీ అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు నిర్మించడానికి సిఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. ఇక మొత్తంగా చూస్తే ప్రభుత్వం కేవలం ఆఫీసులకి మాత్రమే కాకుండా చదువు, వైద్యం, వ్యాపారం, వినోదం ఇలా అన్ని రంగాలతో కూడిన ఒక పూర్తి స్థాయి మెట్రోపాలిటన్ సిటీని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. సో ఇవన్నీ వర్కౌట్ అయితే ఖచ్చితంగా అమరావతి ఒక గ్లోబల్ సిటీగా, అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి ఒక మెగా సిటీలా ఆవిర్భవించడానికి ఎక్కువ సమయమే పట్టవచ్చు. కానీ వన్స్ పూర్తయితే దాని యొక్క ఇంపాక్ట్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అమరావతి మా రాజధాని అని చెప్పి గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది.